అండి. వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి టాపిక్ రీసేలర్స్ కి సంబంధించిన డౌట్స్ కొన్ని ఉన్నాయండి. ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దీంట్లో ఏంటంటే మీ సింగిల్ కాస్ట్యూమ్ లో ఉండి ఏ వీడియోస్ ఏంటి కంటిన్యూ అని చెప్పేసి అనుకోకండి. టైం ఉండట్లేదండి, అందుకే నేను వీడియోస్ అనేది షెడ్యూల్ చేసి పెడుతున్నాను. అండ్ ఈ రోజే వీడియోస్ అనేది తీసి పెట్టేస్తున్నాను. అండ్ దీంట్లో డౌట్స్ ఏంటంటే గ్రూప్స్, మన దగ్గర గ్రూప్స్ అనేది ఉందండి. నేను ఆల్రెడీ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి మార్నింగ్ నేను చేంజ్ చేశాను కాబట్టి వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది. కమ్యూనిటీ అనేది దాంట్లో డీటెయిల్స్ చేంజ్ చేశాను. అండ్ శారీస్, డ్రెస్సెస్ ఇంతకుముందు ఒకే గ్రూప్ అనేది ఉండేది. సో అన్ని హెవీగా రావడం వల్ల తీసుకునే వాళ్ళకు కూడా కొంచెం అన్ని హెవీ వస్తున్నాయి అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉందని చెప్పేసి గ్రూప్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అండ్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్ కి సంబంధించిన గ్రూప్ సపరేట్ ఉంది. అండ్ శారీస్ కి సంబంధించిన గ్రూప్ సపరేట్ ఉంది. అండ్ జ్యువెలరీకి సంబంధించిన గ్రూప్ కూడా సపరేట్ ఉంది. అన్ని గ్రూప్స్ కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ రీసెలర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ కస్టమర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ ఉన్నాయండి. దీంట్లో ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. ఎలా బుక్ చేసుకోవాలంటే నేను డైలీ అప్డేట్స్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్స్ లో నేను అప్డేట్స్ ఇస్తాను. అందులో మీకు ఏదైతే పిక్ నచ్చిందో ఆ పిక్ నాకు పెట్టేసి దానికి అవైలబిలిటీ ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. అండ్ కన్ఫామ్ గా బుకింగ్స్ ఉంటే మాత్రమే చేయండి. టైం పాస్ గా కొంతమంది చేస్తున్నారండి. టైం పాస్ వాళ్ళకి ఏం వర్క్ లేకుండొచ్చు, కానీ ఆపోజిట్ వాళ్ళకి వర్క్ లేదని చెప్పేసి అనుకోకండి. మీరు కన్ఫామ్ గా తీసుకుంటున్నారో లేదో మీకు ఒక ఐడియా ఉంటది. అన్ని అడిగిన తర్వాత మీరు రిప్లై అయ్యారు కదా, దాంతో జెన్యున్ గా చేసే వాళ్ళకి కూడా రిప్లై ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ టైమింగ్ కూడా ఉండదు కదండి. సరిపోదు, కొంచెం అర్థం చేసుకోండి. మీరు తీసుకునే క్లారిటీ ఉంటే మాత్రమే మీరు అడగండి. మీకు తీసుకునే ఉద్దేశం లేనప్పుడు టైం పాస్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం రాకండి అసలు, ప్లీజ్. ఎందుకంటే జెన్యున్ గా చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ దీంట్లో బుక్ చేసుకోవడం మీకు పిక్ పెట్టండి, అది అవైలబుల్ ఉందని చెప్పగానే మీరు కంప్లీట్ డీటెయిల్స్ పెట్టండి. రీసెలర్ కైనా కస్టమర్ కైనా ఇవే డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి. అండ్ మీ అడ్రస్ ఫార్మాట్ అనేది నేను ఆల్రెడీ కొత్త వాళ్ళకు అండ్ రీసెలర్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంది. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉంటే నేను మళ్ళీ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. అండ్ ఫోన్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. రీసెలర్ కి అయితే వాళ్ళదే ఫ్రమ్ అడ్రస్ పెడుతున్నాను. ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకు ట్రాక్ కూడా నేను 2 days లోనే బుకింగ్ అయిన తర్వాత మాక్సిమం 2 days లోనే ఇస్తాను. అండ్ సండేస్ అలాంటి టైంలో బుక్ చేసుకుంటే మాత్రం కొంచెం ఆగాల్సి వస్తుందండి. ఒక 3 days ఆగాల్సి వస్తుంది. ఎందుకనంటే మీరు సాటర్డే ఈవినింగ్ కానీ సండే కానీ పార్సల్ బుక్ చేసుకున్నారనుకోండి, మీరు అది బుక్ చేసుకున్న అక్కడ నుండి మూవ్ అవ్వదు కదా, సండే హాలిడే కదా కొరియర్ సర్వీసెస్ కి. సో మీకు అలా ట్రాక్ నేను ఇవ్వలేను. కొందరు ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ బుక్ చేసుకొని 2 days అన్నారు కదా సండే అడుగుతుంటే అలా తేలేము. సో మీకు నేను ట్రాక్ మాక్సిమం 2 days లో నేను అందరికి ఇస్తున్నాను. అండ్ పర్సనల్ నెంబర్ కి మాత్రమే నేను ఎవరి నెంబర్ కి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాను ట్రాక్స్ ఇస్తున్నాను. అండ్ అలాగే ఇచ్చేసి ఫాలో అప్ కూడా చేస్తున్నాను. అండ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. దీంట్లో రీసేలర్స్ మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఫాలో అప్ మీరు చేసుకోవాలండి. నేను అన్ని చేస్తున్నాను, మీకు చేయనని చెప్పేసి చెప్పట్లేదు, నేను చేస్తాను. కానీ మీ డ్యూటీ, రీసెలర్ గా మీ డ్యూటీ మీ కస్టమర్ ని మీరు పట్టించుకోవడం. నేను మీకు చేస్తున్నాను అప్డేట్స్, ఓకే, కానీ మీరు కస్టమర్ కి కూడా మీరు అలానే అప్డేట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక పార్సల్ అయిన తర్వాత ట్రాక్ ఇచ్చేసి మనం ఊరుకోకూడదు. ట్రాక్ మనం చెక్ చేస్తుండాలి. పార్సల్ ఎక్కడ వరకు రీచ్ అయింది ఏంటనేది చెప్పాలి. ఒకవేళ నేను ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. అవుట్ ఫర్ డెలివరీ అయినా ఏదైనా డైలీ మార్నింగ్ నేను పక్కా ట్రాక్స్ అనేవి అందరివి నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నానండి. ఇలా ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాను. అన్ని డీటెయిల్స్ అనేది బుకింగ్ అవ్వగానే వాళ్ళ రీసెలర్ అయితే వాళ్ళ రీసెలర్ నేమ్ తో పాటు అన్ని నేను నోట్ చేసి పెట్టుకుంటాను. ట్రాక్ రాగానే కస్టమర్ కి ఎలా ఫార్వర్డ్ చేస్తానో నేను బుక్ లో కూడా అలానే నోట్ చేసి పెట్టుకుంటాను. అండ్ డైలీ ట్రాకింగ్ అనేది చేస్తాను. అది అవుట్ ఫర్ డెలివరీ అయితే నేను కస్టమర్ గానీ రీసెలర్ గానీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అవుట్ ఫర్ డెలివరీ అయ్యింది, కస్టమర్ కి చెప్పండి. మీరైతే మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని తీసుకోండి. కొన్ని సర్వీసెస్ వాళ్ళు ఏంటంటే కొరియర్ వాళ్ళు ఒకసారి ఫోన్ చేసేస్తే ఇచ్చేయలేదని ఊరుకుంటారు. ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. అలాంటి ఇష్యూ ఏది రావద్దు అని చెప్పేసి నేను చేస్తున్నాను. అండ్ రీసెలర్స్ కి నేను పెట్టినప్పుడు కొంతమంది వాళ్ళకి కనుక్కోవట్లేదు. అండ్ పార్సల్స్ ఎక్కడో మిస్ అయిపోయి తర్వాత నన్ను అడగొద్దు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే నేను పక్కా ఫాలో అప్ చేస్తున్నాను, అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ సైడ్ నుండి ఏదైనా మిస్టేక్ ఉంటే అది మీదే ప్రాబ్లం అయిపోతుంది. నేను కంపల్సరీ మీకు కూడా చేయడం, కస్టమర్ కి కూడా మనం బుక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మైండ్ లో వేరే థింకింగ్ అయిపోతుంది. మీరు ఫాలోఅప్ చేస్తూ మీరు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్, అరే బుక్ చేసుకున్నాక మన పార్సల్ మనకు రీచ్ అవ్వడానికి వీళ్ళు ఇంతగా హెల్ప్ చేస్తున్నారంటే ఇది జెన్యున్ అయి ఉంటది, 100% వీళ్ళు బాగుంటుందని నెక్స్ట్ వచ్చే బుకింగ్స్ కూడా మనకు బాగుంటాయి. సో బుకింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి చేతులు దులుపుకోకండి. కంపల్సరీ అనేది చెక్ చేసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత నేను ట్రాక్ చెక్ చేసి డెలివరీ అయిన తర్వాత నా బుక్ లో నేను మెన్షన్ చేసుకుంటాను డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిపోయిన తర్వాత కొందరు కస్టమర్స్ ఏంటంటే మనం అడగక ముందే పెట్టేస్తున్నారు, పిక్ పెట్టేసి వాళ్ళ రివ్యూ అనేది ఇస్తున్నారు. కొందరు ఏమో అడిగినా ఇవ్వరు. నేను డెలివరీ అయ్యిందా అంటే నేను డెలివరీ అని రాసుకుంటున్నాను. కొందరు కస్టమర్స్ పెడుతున్నారు, అవి నేను రివ్యూస్ ఇస్తున్నాను. మళ్ళీ తర్వాత నేను స్టేటస్ లో పెట్టేస్తున్నాను అండ్ గ్రూప్స్ లో పెడుతున్నాను అప్డేట్స్ అనేది. వాళ్ళు ఇస్తే ఓకే,
కొంతమంది ఇవ్వరు, ఓన్లీ పార్సల్ రీచ్ అయింది. కొంతమందికి ఫొటోస్ అవి పెట్టి చేసుకోవడం ఇష్టం లేక కొంతమంది చాలా మటుకు అలా ఉన్నారు, పెట్టట్లేదు. అది వాళ్ళ ఇష్టం. మన డెలివరీ అయిపోయిందా మనం నోట్ చేసుకుంటే మళ్ళీ మనం ఆ పార్సల్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. అందుకనే నేను చెప్పేది రీచ్ అండ్ కంప్లీట్ గా మీరు ఫాలోఅప్ అనేది చేస్తుండాలి. ఫాలోఅప్ చేస్తుంటేనే పార్సల్ రీచ్ అయిపోయిందా కంప్లీట్ అయిపోతుంది మనకి. సో అలా చేయండి. అండ్ ఎన్ని డేస్ లో పార్సల్ రీచ్ అవుతుంది అనుకున్నా, మాక్సిమం 7 to 10 days లో అవుతుందండి. ఈ మధ్య అయితే 3-4 days లో అవుతుంది. ఏదైనా హాలిడేస్ వచ్చిన టైం అప్పుడు మాత్రం టైం పడుతుంది. దానికైతే మనం కూడా ఏం చేయలేం కదా. ఏదైనా హాలిడేస్ వస్తున్నాయి, 2 హాలిడేస్ కంటిన్యూగా వచ్చి 1 day హాలిడే వచ్చిన పార్సల్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అండ్ డ్రెస్సెస్, మన కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ అనేది మెజర్మెంట్స్ తో పాటు నేను కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్ అనేది పక్కా మీరు చెక్ చేసుకోండి. బుక్ చేసుకునే ముందు వాళ్ళు మోడల్స్ లో ఏంటంటే వాళ్ళ హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. సో వాళ్ళకి అది వేసుకున్నంత మాత్రం వాళ్ళకు షోల్డర్ గానీ హ్యాండ్స్ గానీ పర్ఫెక్ట్ ఉంటాయి. బట్ మనం వాళ్ళ హైట్ మన హైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ డిస్క్రిప్షన్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎంత డ్రెస్ లెంత్ ఉంది, ఎంత హ్యాండ్స్ ఉంది, ఎంత షోల్డర్ ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు అవి చెక్ చేసుకోండి. ఆ డ్రెస్ మనకు తీసుకుంటే సెట్ అవుతుందా, కింది వరకు లెంత్ వస్తుందా, దాన్ని చేసుకోవచ్చా. బుక్ చేసుకునే ముందే ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఇష్యూ ఉండదు, ఎలాంటి ప్రాబ్లం. మనకి దీంట్లో ఏంటంటే రిటర్న్ అనేది ఎక్స్చేంజ్ ఓన్లీ రాంగ్ పార్సల్ ఆర్ డ్యామేజ్ అయితే మాత్రమే ఉంటుంది. సైజ్ ఇష్యూలో ఎలాంటి రిటర్న్ గానీ ఎక్స్చేంజ్ గానీ ఉండదు. ఇది నేను ఆల్రెడీ కస్టమర్స్ కి క్లియర్ చెప్తున్నా. కొంతమంది ఏమి చూసుకోకుండా కలర్ నచ్చింది సైజ్ చెప్పేసి బుక్ చేసుకుంటున్నారు. ఆ సైజెస్ విషయంలో మాత్రం ఎలాంటి రిటర్న్ గానీ ఎక్స్చేంజ్ గానీ ఉండదు. అది మీ ప్రాబ్లం, మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి. అది మీకు సెట్ అవుతుందా లేదా, మీ బాడీ మెజర్మెంట్స్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు మాత్రమే చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంతవరకు రాంగ్ పార్సల్ గానీ డ్యామేజ్ ప్రోడక్ట్ గానీ ఇంతవరకు ఎప్పుడు ఎవరికి అవ్వలేదు. అందుకే నేను ఇంత షూర్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు మెజర్మెంట్ అనేది కూడా పర్ఫెక్ట్ గా చెక్ చేసి తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కాబట్టి ముందు మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, అది ఈజీగా అవుతుంది. దానికి అడ్రస్ కూడా కంప్లీట్ గా పెట్టట్లేదండి. కొందరు పిన్ కోడ్ పెడితే కొందరు ఫోన్ నెంబర్ పెట్టట్లేదు. ప్రతిదీ కంటిన్యూగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మాక్సిమం చెక్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఏదో ఫాస్ట్ బుకింగ్స్, హెవీ బుకింగ్స్ లోడ్ ఉన్న టైంలో నేను చెక్ చేసుకోకుండా కనుక అలానే ఫార్మాట్ చేసేసిందంటే పార్సల్ అనేది రాంగ్ అవుతుంది కదా. సో మీరు నాకు అడ్రస్ కానీ నేను పెట్టే ముందు కంప్లీట్ గా చెక్ చేసుకోండి ఒకసారి. ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా, పిన్ కోడ్ కరెక్ట్ ఉందా, మన అడ్రస్ కరెక్ట్ ఉందా, దీంట్లో ఏదైనా మిస్టేక్ గానీ ఏమైనా ఉందా, అన్ని చెక్ చేసుకున్న తర్వాతే పెట్టండి. అండ్ రీసెల్లర్స్ కి ఆల్రెడీ అడ్రస్ ఫార్మాట్ తెలుసు. అండ్ కొందరు రీసెల్లర్స్ ఏంటంటే అడ్రస్ ఫార్మాట్ టైప్ చేసి పెట్టమని చెప్పినా గానీ అన్ని ముక్క ఇట్లా మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఎలా బుక్ చేసుకుంటా అడ్రస్ తీసుకొచ్చేసి నాకు స్క్రీన్ షాట్ కొట్టేసి పెట్టేస్తున్నారు. వాళ్ళు కస్టమర్ ఇలా పెట్టాను, అలా పెడితే నేను ఎంత మందికి అని చెప్పేసి టైప్ చేయండి. ఏదో ఒక కస్టమర్ అప్పుడొకసారి అంటే పర్లేదు చేయొచ్చు, ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి టైప్ చేసి పెట్టాను ఇన్ని రోజులు. కానీ ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే అలా ఈజీగా పెట్టేస్తున్నారు స్క్రీన్ షాట్. నేను అదంతా టైప్ చేసుకుంటూ పెట్టాలి కదా. నేను అదే అడ్రస్ ని నేను అక్కడ ఫార్వర్డ్ చేయలేను. టైప్ చేసి కంప్లీట్ ఒక ఫార్మాట్ లో ఉండాలి. అడ్రస్ అంటే అడ్రస్ ఫార్మాట్ లో ఉండాలి. మనం పిచ్చి పిచ్చిగా పెడితే అది అవ్వదు కదా. సో అటు రీసెలర్స్ కూడా ఇది ఒకటి చెక్ చేసుకోండి. అండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత కొందరు టైం పాస్ బ్యాచ్ ఉంటున్నారు. ఆ టైం పాస్ బ్యాచ్ మాత్రం కొంచెం దూరంగా ఉండండి. మీకు తీసుకునే ఉద్దేశం లేకపోతే వదిలేసేయండి. ఏదో చెక్ చేసిన ముందు కనుక్కోమంటారు, అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి చెప్పిన తర్వాత మీరు రెస్పాన్స్ ఇవ్వరు. ఇలానే మేము ఒక 2-3 times మాకు అక్కడ మేము చేసామనుకో మ్యానుఫాక్చరింగ్ దగ్గర, తర్వాత మాకు రెస్పాన్స్ అనేది సరిగ్గా రాదు. మీరు టైం పాస్ చేసే వాళ్ళు బానే ఉంటారు, జెన్యున్ గా చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అసలు రాకపోవడమే బెటర్. మీరు తీసుకోకపోయినా మాకేం నష్టం ఏం లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తీసుకుందాం అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు తీసుకోండి. టైం పాస్ గా మాత్రం చేయండి. ఏదో వాళ్ళకు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ విషయం గురించి అడుగుతాది ఓకే, కానీ ఇలా ఒక 2-3 times చూస్తాము, అడగడం వదిలేయడం అలా ఉంది. నెక్స్ట్ టైం నుండి మీ నెంబర్ అనేది మేము బ్లాక్ లో పెట్టాల్సి ఉంటుంది. మీకు మేము రెస్పాన్స్ ఇవ్వడం అనేది ఉండదు. ఇదైతే చెప్తున్నాను కంప్లీట్ గా. అండ్ డ్రెస్ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఈ గ్రూప్స్ కూడా నేను 3 గ్రూప్స్ పెట్టాను. జ్యువెలరీ గ్రూప్స్, శారీస్ గ్రూప్స్, కుర్తీస్ గ్రూప్. ఎవరెవరికి ఏదేది ఇంట్రెస్ట్ ఉందో అందులో జాయిన్ అయిపోవచ్చు. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ పెడుతున్నాను. అండ్ రీసెలర్స్ కూడా ఒక్కసారి పెట్టిన తర్వాత కొత్త రీసెలర్స్ కి చెప్తున్నాను, ఒక రోజు 2 రోజులు పెట్టాము, బుకింగ్స్ రావట్లేదు, ఎందుకు మనకి ఇది అవసరం అని చెప్పేసి వదిలేసుకోకండి. మీరు రెగ్యులర్ అప్డేట్స్ పెడితేనే కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఒక రోజు పెట్టి ఆపేస్తే మాత్రం రాదు. కంపల్సరీ మీరు డైలీ అప్డేట్స్ అనేది ఉండాలి. మీకు చేస్తేనే మీకు అనేది బుకింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. మీకు ఇంతవరకు నేనైతే అన్ని హెల్ప్ చేస్తూనే వచ్చాను. కొత్త వాళ్ళకి అన్ని చెప్తున్నాను, రిప్లై ఇస్తున్నాను. అందుకే నాకు వీడియోస్ చేయడానికి కూడా ఎక్కువ టైమింగ్ ఉండట్లేదు. ఎందుకంటే పిల్లలకి చూసుకోవడం, స్కూల్ పికప్ డ్రాపింగ్ అంతా, అండ్ నెక్స్ట్ ట్రాక్స్ చెక్ చేసుకోవాలి, బుకింగ్స్ తీసుకోవాలి, అప్డేట్స్ చేయాలి, వీడియోస్ చేయాలి. అందుకే ఈ రోజు మాత్రమే
2 వీడియోస్ చేసి నేను చెక్ చేసి పెడుతున్నాను. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్ లో నాకు టైప్ చేసి పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కాబట్టి మీకు అందులో అయినా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొత్తగా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో నా రెస్పాన్స్ కూడా అలానే ఉంటుందండి. టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ మీరు చేయకపోవడమే బెటర్. ఎందుకంటే జెన్యున్ గా చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.